ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పరిమళ భరితం సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి శుక్రవార అభిషేకం. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా అమ్మవారి తిరుచి ఉత్సవం. బెంగళూరులో టీటీడీ ఆలయాన్ని సందర్శించిన బీఆర్ నాయుడు. టీటీడీ చైర్మన్ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికిన అధికారులు. భక్తులతో సందడిగా కనువిందు చేస్తున్న సప్తగిరులు. వారాంతపు రద్దీకి అనుగుణంగా టీటీడీ సదుపాయాలు, సౌకర్యాలపై హర్షం వ్యక్తం చేసిన భక్తులు. చంద్రప్రభ వాహన సేవలో ప్రసన్న వెంకటేశ్వరుని దర్శనం. అప్పలాయగుంట క్షేత్రంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవం. కురుక్షేత్ర శ్రీ వెంకటేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలు. స్నపన తిరుమంజన సేవలో స్వామి అమ్మవార్ల దర్శనం. జ్యేష్ఠమాసం శుక్రవారపు శుభవేళ సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి అభిషేక ద్రవ్యాల్లో అద్భుతంగా అనుగ్రహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి శుక్రవార అభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. పుష్ప తోరణాలతో అలంకరించిన స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధరల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. పులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగుభళ పలుపుల సొలపుల పతితో కసరెడి చలముల అలుకకు చాంగుభళ పలుపుల సొలపుల పతితో కసరెడి చలముల అలుకకు చాంగుభళ చక్కని తల్లికి చాంగుభళ తన చక్కెర మోవికి చాంగుభళ చక్కని తల్లికి చాంగుభళ కిన్నెరతో పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగుభళ ఉన్నతి పతిపై ఒరగు నిలుచు తన సన్నపు నడినికి చాంగుభళ ఉన్నతి పతిపై ఒరగు నిలుచు తన సన్నపు నడినికి చాంగుభళ. అనంతరం తిరుచి ఉత్సవం జరిగింది. సుందర శోభితంగా అలంకార భూషితులైన అమ్మవారిని అర్చకులు బంగారు తిరుచిపై కొలువదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు శుక్రవారపు తోట నుండి ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ ఆలయానికి చేరుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వయ్యాలి కావల్లో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ దంపతులకు సూపరింటెండెంట్ జయంతి, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.
దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనం పలికి చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బిఆర్ నాయుడు ఆలయంలో పూజా విధానాలు, భక్తులకు కల్పిస్తున్న సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చైర్మన్ వెంట టీటీడీ పాలక మండలి సభ్యులు నరేష్ కుమార్ ఉన్నారు. అపరాయిగుంట క్షేత్రంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవ, చంద్రప్రభ వాహన సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని అపలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం బ్రహ్మోత్సవ కాంతులలో ప్రకాశిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో ఎంతో వేడుకగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారి ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను విశేషంగా నిర్వహించారు. ఇక శుక్రవారం రాత్రి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి చంద్రప్రభ వాహన సేవ జరిగింది. బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించిన స్వామివారిని అర్చకులు చంద్రప్రభ వాహనంపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలతో నివేదన, హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో స్వామివారి చంద్రప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మానీలవర్ణునికి. నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మానీలవర్ణునికి. జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇల్దిరమగనికి. జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇల్దిరమగనికి. ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి. కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామరావో జాబిల్లిరావో. కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామరావో జాబిల్లిరా. తిరుమలలో రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు, షెడ్లు నిండిపోయాయి. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గురువారం అర్ధరాత్రి తిరుమలలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి భక్తుల బాగోగులను తెలుసుకున్నారు. ముందుగా కృష్ణతేజ అతిథి గృహం వద్ద తన కారు నుండి భక్తుల క్యూలైన్లను పరిశీలించారు. అనంతరం నారాయణగిరి షెడ్ల వద్దకు చేరుకుని అక్కడ భక్తులకు స్వయంగా వేడిపాలను అందజేశారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీవారి సేవకులు క్యూలైన్లు, షెడ్లలో ఉన్న భక్తులకు వేడిపాలు, మంచినీటిని అందిస్తుండగా పరిశీలించారు. తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా దర్శనమిస్తోంది. ఎటు చూసినా శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులతో నిండిపోయింది. శిలాతోరణం వరకు క్యూలైన్లు విస్తరించాయి. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లలో శ్రీవారి సేవకులు నిరంతరాయంగా భక్తులకు అన్నపానీయాలను అందజేస్తూ సేవలు అందిస్తున్నారు. టీటీడీ కల్పించిన సదుపాయాల పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. కొండంత దేవుని క్షణకాల దర్శనం కోసం విచ్చేసిన భక్తకోటితో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నెలవైన తిరుమల దివ్యక్షేత్రం సందడిగా దర్శనమిస్తోంది. వేసవి సెలవులు, వారాంతపు రోజులు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఇందుకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు సకల సౌకర్యాలను కల్పించింది. శిలాతోరణం వరకు భక్తుల క్యూలైను విస్తరించడంతో సీనియర్ అధికారుల పర్యవేక్షణ, అన్నప్రసాదం, ఆరోగ్య విభాగం, శ్రీవారి సేవకుల ఆధ్వర్యంలో నిరంతరాయంగా భక్తులకు అన్నపానీయాలను అందజేస్తున్నారు. ఉప్మా, సాంబారన్నం, మంచినీరు, మజ్జిగ,
ఇలా భక్తులకు ఎలాంటి లోటు లేకుండా నిరంతరాయంగా అందేలా చర్యలు తీసుకున్నారు. శుక్రవారం శిలాతోరణం నుండి ఉన్న క్యూలైన్లు, నారాయణగిరి షెడ్లలో శ్రీవారి సేవకులు భక్తులకు ఎంతో అమూల్యమైన సేవలను అందించారు. ఓ భక్తుడికి ఆరోగ్యం సరిలేకపోవడంతో అప్రమత్తమైన నిఘా భద్రతా విభాగం సిబ్బంది వెంటనే 108 వాహనాన్ని రప్పించి వైద్య సేవల కోసం అశ్విని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రశంసనీయమైన సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఇక్కడ మేము టీటీడీలో సర్వదర్శనానికి వచ్చాము. తిరుమలకి రద్దీ చూస్తే ఎప్పుడు లేనంతగా కొన్ని లక్షల మంది దర్శనానికి వస్తున్నారు డైలీ. ఫుడ్ వచ్చేసి మేము రాగానే ఫస్ట్ మాకు అది ఉప్మా ఇచ్చారు, చాలా బాగుంది. వెంటనే మళ్ళీ ఆకలేస్తుందా అనే టైం కల్లా మళ్ళీ కదంబం ఇచ్చారు, అదే సాంబార్ రైస్. చాలా బాగున్నాయి ఇక్కడ సదుపాయాలు. వాటర్ కూడా 5-6 చోట్ల ఉన్నాయి, చాలా బాగుంది ఇక్కడ సదుపాయాలు. అండ్ ఫుడ్ వచ్చేసి అసలు మాటే చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. థ్యాంక్ యూ టీటీడీ వారికి. పేరు అరుణ అండి, నేను తాడేపల్లిగూడెం నుంచి వచ్చాను. సర్వదర్శనానికి వచ్చామండి. మేము వచ్చి చాలా సేపు అయింది, కానీ ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. పిల్లలతో కూడా చాలా బాగా వెళ్తున్నామండి. అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. మేము కదిరి నుంచి వస్తున్నాము. ఇక్కడ చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ అన్ని, ఫుడ్, వాటర్ కానీ ఏదన్నా అంటే ఒకవేళ మనకి ఏమన్నా తగిలినా అట్లా అంబులెన్స్ అలా బాగున్నాయి ఫెసిలిటీస్ అన్నీ. నా పేరు గిరినాథ్, నేను నంద్యాల నుంచి వచ్చాను. నేను నా ఫ్రెండ్స్ వచ్చాము. మాకు ఫుడ్ అన్ని అలాట్మెంట్ అంతా బాగుంది, వాటర్ అంతా బాగుంది, ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి. ఈ ప్రభుత్వం బాగానే మంచిగానే చేస్తుంది. టీటీడీకి ధన్యవాదాలు. విజయవాడలోని ఫార్చ్యూన్ ఫైన్ జ్యువెలరీస్కు చెందిన కోమటి సునీల్ శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్కు 10,50,000 రూపాయలను విరాళంగా అందించారు. అలాగే తాడేపల్లిగూడెంకు చెందిన మాతూరు పంచాక్షరి శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి 10,01,116 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో శుక్రవారం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వడాయత్తు ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలలో 10 రోజుల పాటు వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించి అలసి సొలసిన స్వామి అమ్మవార్లకు వడాయత్తు ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా వడాయత్తు ఉత్సవాలలో 2వ రోజైన శుక్రవారం ఉత్సవమూర్తులకు ఏకాంతంగా చల్లని నీటితో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వస్త్రాలను అలంకరించి బంగారు తిరుచిపై కొలువదీర్చి విశేష పూజలు నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం వరకు స్వామి అమ్మవార్లు ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. తరువాత తిరిగి ఆలయానికి చేరుకున్నారు. వీధుల నెల్లదానే గోవిందరాజు ఆదిగుని శేష చల్లినదే గోవిందరాజు. వీధుల నెల్లదానే గోవిందరాజు ఆదిగుని శేష చల్లినదే గోవిందరాజు. వీధుల నెల్లదానే గోవిందరాజు గోవిందరాజు. చెక్కుటద్దము ఇద్దరు చెలులకు చూపుతాను వెక్కసమై మెరసి గోవిందరాజు. చెక్కుటద్దములు ఇద్దరు చెలులకు చూపుతాను వెక్కసమై మెరసి గోవిందరాజు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. జూన్ 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై ఉత్సవాలను వెంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి పసుపు, చందనాది పరిమళాలతో స్నపన తిరుమంజన సేవను జరిపి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు.
కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకొని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకొని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్ల దప్పిదేర విడమీరే తలకొని చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. సర్వమంగళాలను ప్రసాదించే సౌభాగ్యప్రదాయిని శ్రీ కనక మహాలక్ష్మి సుగంధ పరిమళాలలో శోభాయమానంగా అనుగ్రహించారు. చక్కని తల్లిని సేవించి భక్తులు దైవనామస్మరణలు చేస్తూ ముగ్ధులయ్యారు. జ్యేష్ఠమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని విశాఖ మహానగరం చిన్న వాల్తేరులో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అర్చకులు అభిషేకం చేశారు. పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. ఆపై అర్చకులు అభిషేక జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. ఇక అమ్మవారిని పట్టు వస్త్రాలు, బంగారు, వెండి ఆభరణాలు, మల్లె, కనకాంబరం, జాజి, చామంతి తదితర వర్ణమయ పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అదేవిధంగా విశాఖ మహానగరం ఇసుక తోటలో కొలువైన శ్రీ కనక దుర్గమాంబ ఆలయంలో అమ్మవారికి అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, మంచి గంధం, విభూది తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై అమ్మవారిని వెండి కవచం, బంగారు ఆభరణాలు, చామంతి, మందారం, మల్లె పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో చూడచక్కగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన నిర్వహించి నివేదన హారతులు అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అమ్మలగన్న అమ్మ శ్రీ బాలత్రిపుర సుందరీదేవి సుగంధ ద్రవ్యాల్లో పరిమళించారు. జ్యేష్ఠమాసం శుక్రవారం సందర్భంగా అర్చకులు ఆలయంలోని గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి అలాగే శ్రీచక్రానికి పవిత్ర జలాలతో శుద్ధి చేసిన అనంతరం పసుపు, చందనం, గంధం, కుంకుమ తదితర ద్రవ్యాలతో చూడచక్కగా అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత అమ్మవారిని పట్టు వస్త్రాలు, వాలుజడ, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి సహస్రనామాలను పఠనం చేస్తూ నివేదన, మంగళహారతులు సమర్పించారు.
రంగారెడ్డి జిల్లా దిల్సుఖ్ నగర్లో కొలువైన గడ్డి అన్నవరం క్షేత్రంలో శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ 23వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి అష్టోత్తర శత ఘటాభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. భక్త సులభుడును పరతంత్రుడు హరి, భక్త సులభుడును పరతంత్రుడు హరి, యుక్తి సాధ్యమిదే ఒకరికి కాడు, భక్త సులభుడును పరతంత్రుడు హరి, యుక్తి సాధ్యమిదే ఒకరికి కాడు. తిరుపతిలోని అలిపిరిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం సుగంధ శోభితంగా జరిగింది. ప్రతి శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గోప్రదక్షిణ మందిరంలో వేంచేసిన శ్రీ వేణుగోపాలునికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా జ్యేష్ఠమాసం శుక్రవారం ఉదయం అర్చకులు శ్రీ వేణుగోపాల స్వామి వారి దివ్యమూర్తికి షోడశోపచార కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం సంకల్పపూర్వకంగా స్వామివారికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో చూడచక్కగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. ఆపై శ్రీ వేణుగోపాలునికి పుష్పమాలలు, తులసి మాలలను అలంకరించి శ్రీకృష్ణ శతనామార్చనతో సేవించి ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు గోమాత సన్నిధిలో వేంచేసిన గోపాలుని అభిషేకోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నందనందన కృష్ణ రుక్మిణీపతే, గరుడ వాహన కృష్ణ గోపికాపతే, శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నందనందన కృష్ణ రుక్మిణీపతే. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం భక్త శోభితంగా కనువిందు చేసింది. వారాంతపు రోజులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. నడక మార్గంలో వెళ్లి మొక్కులు తీర్చుకునే భక్తులతో పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం రద్దీగా మారింది. ముందుగా మెట్ల మార్గంలో టెంకాయలు కొట్టి హారతులు వెలిగించారు. ఆపై దీపారాధనలు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో స్వామివారి పాదాలను తలపై పెట్టుకుని ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ నడక మార్గంలో మెట్లకు పసుపు, కుంకుమ బొట్లను అలంకరించి హారతులు వెలిగించి తిరుమలకు పయనమయ్యారు. రథోత్సవ సేవలో శ్రీ మదన వేణుగోపాలుని దివ్య వైభవ దర్శనం భక్తులను భక్తి పరవశంలో ఓలలాడించింది. ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలోని శ్రీ మదన వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీ మదన వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఊరేగింపుగా రథం వద్దకు తీసుకువచ్చారు. స్వామి అమ్మవార్లను రథంపై వేంచేపు చేసి పూజాధికాలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం భక్తుల జయ జయ శ్రీ వేణుగోపాల నామస్మరణలు, కళా బృందాల సంబరాలు, కోలాట ప్రదర్శనల నడుమ పామూరు పట్టణ వీధులలో రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీ మదన వేణుగోపాల స్వామివారి రథోత్సవం ఉత్సవ శోభితంగా సాగింది. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పూగలుగగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పూగలుగగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోపీనాథ నరహరి.
సింహపురి వాసుల ఆరాధ్య దైవం శ్రీ రంగనాథ స్వామి వారు సుగంధాభిషేకపు జల్లులో భక్తకోటిని దివ్యంగా అనుగ్రహించారు. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో స్వామి అమ్మవార్లకు వసంతోత్సవ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. విజయవాడ నగరంలోని శ్రీ శృంగేరి శారదా పీఠపాలిత శివరామకృష్ణ క్షేత్రంలో శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారికి విశేష ఆరాధనలు జరిగాయి. జ్యేష్ఠమాస పూజలలో భాగంగా శ్రీ మేధా దక్షిణామూర్తికి ముందుగా అర్చకులు సంకల్ప పూజలను నిర్వహించి నీరాజనాలు అందజేశారు. ఆపై శ్రీ గురు అష్టకాదులతో మేధా దక్షిణామూర్తికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి అష్టోత్తరాలతో ఆరాధించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి అభిషేకాన్ని వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడప జిల్లా ఎర్రగుంట్లలో వేంచేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి శుక్రవారాభిషేకం కనుల పండుగ జరిగింది. జ్యేష్ఠమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని ముందుగా అర్చకులు స్వామివారికి షోడశోప పూజలు నిర్వహించారు. అనంతరం సంకల్ప పూజలతో సేవించి స్వామివారి దివ్యమంగళమూర్తికి పంచామృతాలు, పసుపు, కుంకుమ జలాలతో ఆగముక్తంగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. ఆపై స్వామివారికి తులసి మాలలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ గోవిందుడి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొలువైన శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవం నయన మనోహరంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ జగన్నాథ స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువదీర్చారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు సకల షోడశోపచార క్రతువులను ఆగముక్తంగా పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.